అండి మీ డేట్ ఆఫ్ బర్త్ 8th 17th ఆర్ 26కి వస్తుందా? అయితే ఈ రీడింగ్ మీ గురించి అండి. మనం డైస్తో మీ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. 36 మీ నేచర్ గురించి, 87 41 నైస్. సో మీరు చాలా అంటే చాలా అంబిషియస్ ఉంటారండి. లైఫ్లో ఏదో ఒక గోల్ రీచ్ అవ్వాలి, గోల్ ఓరియంటెడ్ ఉంటారు. ఏదో ఒక మంచి పాజిటివ్ పొజిషన్, లైక్ ఇప్పుడు నుంచి ఒక 50 ఇయర్స్లో అయినా 40 ఇయర్స్లో అయినా మంచి అథారిటేటివ్ పొజిషన్లో ఉండాలి, కొంచెం హైరార్కీలో ఉండాలని మీరు కోరుకుంటారు. అండ్ ఏ వర్క్ చేసినా కూడా మీరు దాంట్లో హైరార్కీలో అండ్ టాప్ లెవెల్లో ఉండాలని అనుకుంటారు. చాలా అంటే చాలా బిజినెస్ మైండెడ్ ఉంటారండి. అంటే మీకు ఎక్కడైనా కొంచెం బెనిఫిట్ కనిపిస్తేనే మీరు ఆ పర్టికులర్ థింగ్లో వెళ్తారు. కానీ ఇది రిలేషన్షిప్లో కాదండి, కొంచెం వర్క్లో అయినా, వాటిలో అయినా, లేకపోతే జాబ్లో అయినా, వర్క్ ఓరియంటెడ్ అయినా, మీరు ఏదైనా బిజినెస్ అంటే మీకు ఏదైనా ప్రాఫిట్ కనిపిస్తేనే మీరు వెళ్తారు. కానీ ఉట్టిగా మీరు వెళ్ళిపోరండి. అంటే అంత లైక్ టైం వేస్ట్ చేయాలనుకోరు మీరు. అసలు మంచిగా ఒక కమాండింగ్ పొజిషన్లో ఉండాలి, ఒక ఎగ్జిక్యూటివ్ పెద్ద పొజిషన్లో ఉండాలి. చాలా చాలా అంటే చాలా రిసోర్స్ఫుల్ ఉంటారండి మీరు. అంటే ఏదైనా మీ దగ్గర నుంచి ముందు వాళ్ళకి లాభం దొరుకుతుంది, కానీ నష్టం ఎప్పటికీ ఉండదు. అది మీకు కోపం వస్తే చాలా నష్టం ఉంటుంది వాళ్ళకి. చాలా అంటే చాలా హార్డ్ వర్కింగ్ ఉంటారు, చాలా డిసిప్లైన్డ్ ఉంటారు. మీ అంత డిసిప్లైన్ 9 నెంబర్ తర్వాత మీరే ఎక్కువ డిసిప్లైన్డ్ ఉంటారండి. అండ్ మోస్ట్లీ చాలా ఫోకస్డ్ ఉండడం, చాలా పేషెన్స్ ఉండడం, అండ్ చాలా మంచి స్ట్రాటజికల్ మైండ్ ఉంటుందండి. కొన్నిసార్లు మీరు సీరియస్ అయిపోతారు, టూ మచ్ సీరియస్ అయిపోతారండి. అదొక ప్రాబ్లమాటిక్ థింగ్ మీలో. అండ్ చాలా మంచి సీక్రెట్ కీపర్ అండి మీరు. అంటే మీరు మోస్ట్లీ ఫోన్ని వదిలేసి బుక్స్లో ఉండడమైనా, ఏదైనా స్టడీస్ చేయడమైనా, ఏదైనా ఈవెన్ రీల్స్ చూసినా కూడా ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి రీల్స్ చూడడమైనా, ఎక్కువ మీరు డ్రామా అంటే ఇష్టం ఉండదండి. సో నేను ఇప్పుడు మీకు ఏదైనా సీక్రెట్ చెప్పాలనుకుంటే మేము మంచిగా దాన్ని మీ దగ్గరే పెట్టుకుంటారండి, ఎవరిని షేర్ చేయలేదు. అన్లైక్ 6 పీపుల్ వాళ్ళు కూడా 6 నెంబర్ పీపుల్ వాళ్ళు కూడా సీక్రెట్స్ పెట్టుకుంటారు, కానీ కొంతమందికి చెప్పొచ్చు. కానీ మీరు చాలా అంటే చాలా స్టబ్బన్ ఉంటారు ఆ మ్యాటర్. చాలా మంచిది అది. సో దట్ నా సీక్రెట్ మీ దగ్గర ఎప్పుడు లాక్ ఉంటుంది. టూ మచ్ ప్రొటెక్టివ్ ఉంటారండి మీరు. సెల్ఫ్ రిలయన్ ఉంటారు. లైక్ మీకు మీరే ఇష్టం అండ్ మీకు మీరే సెల్ఫ్ సఫిషియెంట్ అండి. మీరు మంచిగా దాన్ని లైక్ ఫాలో చేస్తారని మంచిగా అలానే ఉంటారు. అండ్ రిజర్వ్డ్ ఉంటారు. చాలా లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు అన్షేకబుల్ అండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరు అసలు దాంతో మీరు భయపడరు. ఇది మీ పాజిటివ్స్ అండి. నెగటివ్స్ వచ్చి టూ మచ్ వర్క్ అండి. కొన్ని ఏరియాస్లో ఎట్లా అంటే టూ మచ్ వర్క్ గురించి ఆలోచిస్తారని మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ మర్చిపోతారు. అదొక నెగటివ్ పాయింట్. అంటే టూ మచ్ స్టబర్న్ ఉంటారు, టూ మచ్ కంట్రోలింగ్ ఉంటారు. కొన్నిసార్లు టూ మచ్ కోల్డ్ అండ్ చాలా బ్లంట్గా మాట్లాడేస్తారు, చాలా ఎక్స్ట్రీమ్ రూడ్గా మాట్లాడేస్తారు. రూడ్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా అన్ఫర్గివింగ్ ఉంటారండి. అదేంటంటే అసలు మీరు ఎవరిని క్షమాపణనే ఇవ్వరు. అసలు మీరు కోపం వచ్చేస్తే ఇంకా మీరు చాలా అంటే చాలా మనసు పెట్టుకుంటే ఇయర్స్ ఫాలో చేస్తారండి. ఇదంతా మీ నెగిటివ్ ఎనర్జీస్ అండి. థ్యాంక్ యూ.